योगानंदाय स्वाहा श्री विक्रमाय स्वाहा हरये स्वाहा कोलाहलाय स्वाहा शत्रुणे स्वाहा श्रेयाय स्वाहा गोविक्रमाय स्वाहा गोविंदगाय स्वाहा बालामागे स्वाहा प्राणाय स्वाहा चंद्रगोपने स्वाहा सदाशिवाय स्वाहा हिरण्यकवचने स्वाहा दैत्यरामञ्जनाय स्वाहा गुणभद्राय स्वाहा विग्रहाय स्वाहा विगते स्वाहा सर्वभद्राय स्वाहा అందరూ పట్టుకోండి ఐదుగురు ఒక్కొక్కరు అమ్మ పెద్ద పదకి లక్ష్మీనారసింహస్వామి గోవింద అక్కడ పెట్టి అక్కడ పెట్టి పెట్టి తర్వాత మీరు అందులో ఉన్నటువంటి ఆ పల్లెలో అన్ని ద్రవ్యాలు యజ్ఞం చేయాలి. అమ్మ పెద్ద పదకి అక్కడ పెట్టి పెట్టి వస్తారు ఇక్కడ स्वाहा
यज्ञेश्वरप्रयामस्तः देवप्रयामस्तः आचरेयं समर्पयामस्तः या मुद्रवट्टे या कलेया గోవిందా ఆ వక్కలు పల్లెల్లో పెట్టి వక్కలు పల్లెల్లో పెట్టి కింద పెట్టకండి చిన్న మంగళాంతి అమ్మ నమస్కారం చేసుకోవాలి యజ్ఞాయ దేవాస్థానాన్ని ప్రమాణ్యాలు వైశ్వానరాయ విద్యే లానీరాయ హృదయాతో మంత్రపుష్టే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఓం నమో భగవతే శ్రీనివాసాయ వైకుంఠాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నరసింహ గోవింద మూడు లక్షణాయ స్వస్తి శ్రద్ధ మేధ యశ ప్రజ్ఞ విద్యా బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే హవ్యవాహన 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 ఓం నమ ఇది ఐదుగురు మగవాళ్ళు ఇంత పట్టుకోండి ఎవరి గోత్రము వాళ్ళు చెప్పుకోవాలి ఎవరి పేరు వాళ్ళు చెప్పుకోవాలి వంగి దండం పెట్టండి భగవంత ఇందులో దేశంలో ద్రవ్యం ఏది కూడా నాది కాదు నేను కష్టపెట్టింది కాదు నీవే ఇచ్చింది నీకు సమర్పణ చేశాము చేసిన యజ్ఞంలో తప్పైతే క్షమించండి అని మనం సభ పెట్టుకోండి ఎస్టే పుట్టాల భగవంతుల పూజ క్రియాలు గుణం సంపూర్ణ గాంజాది అక్షంతలు సత్య బంధేలు చలం అందరికీ అక్షంతలు నీవేందు అందరూ చెప్పండి జనార్దన యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనేన మమ ఆశరిత లక్ష్మీ నారసింహ స్వామి హవనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ కృష్ణార్పణం. ఇద్దరు భార్య చేతి పట్టుకోండి ఒకరు మీరు వస్తే ఎలా వదిలేసేయండి. గచ్చ గచ్చ శ్రేష్ఠ వృత్తానం పరమేశ్వర యత్ర బ్రహ్మాదివ దేవ అత్ర గచ్చ హుతాశన. జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ 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 శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ 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 జయ
వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. శ్రీమతి లక్ష్మీనరసింహస్వామి దేవతాభ్యో నమో నమః. ఆ యొక్క శ్రీ మహావిష్ణువు దుష్టరక్షణ కొరకై దుష్టరక్షణ కొరకై శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తడం జరిగింది. ఆ యొక్క దశావతారాలు నాగరూపమే శ్రీ నరసింహస్వామి అవతారము. ఈ యొక్క నరసింహస్వామి అవతారము వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం రోజున రావడం జరుగుతుంది. స్వామివారు ఈ రోజునే స్తంభం నుంచి సంధ్యా సమయంలో ఉద్భవించారని మనకు పురాణ గాథలు తెలుపుతున్నాయి. ఆ యొక్క భక్త ప్రహ్లాదుని యొక్క భక్తిని మెచ్చి శ్రీమన్నారాయణమూర్తి నరసింహస్వామి అవతారాన్ని ఎత్తడం జరిగింది. ఆ యొక్క హిరణ్యకశిపుడైనటువంటి రాక్షసుని సంహరించడం జరిగింది. ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అవతార గాథ చరిత్ర ఈ విధంగా ఉంటుంది. ఈ నరసింహస్వామి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని గోల్ బంగ్లాలో గత సుమారు 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఘనంగా జయంతి ఉత్సవాలు సర్వసమాజ్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏటాలను నిర్వహిస్తున్నారు. ఉదయమే ఫల పంచామృత అభిషేకము, తర్వాత సాయంకాలం యజ్ఞ కార్యక్రమము, సుదర్శన హోమము, తర్వాత స్వామివారికి డోలోత్సవం విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి చక్కగా తొట్లి కార్యక్రమం ఉయ్యాల కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. తర్వాత విశేష రీతిలో అన్నప్రసాదం కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత తెల్లవారితే పౌర్ణిమ వైశాఖ శుద్ధ పౌర్ణిమ రోజున సర్వసమాజ్ మరియు హిందూ వాహిని ఇద్దరి కమిటీ ఆధ్వర్యంలో స్వామివారికి విశేషంగా రథోత్సవ ఊరేగింపు ఉంటుంది. స్వామివారి రథంపై ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఆ యొక్క నవనాథపుర వాసులందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా స్వామివారు దర్శించి చక్కగా వారి వారి కోరికలుగా తీర్చుకుంటుంటారు. చాలా మంది విశేషంగా వచ్చి చాలా మంది ఇక్కడ ఆ యొక్క భగవంతుని విశేష రీతిలో పూజిస్తారు. విశేషంగా భగవంతుడికి ఈ రోజున బెల్లం పానకము వడపప్పు నైవేద్యంగా సమర్పణ చేసి వారి వారి కోరికలు వారి మొక్కులు చక్కగా వారి మొక్కులు తీర్చుకుంటారు. మరి ఆ యొక్క నరసింహస్వామిని ఆరాధించడం వల్ల సమస్త శత్రువాదులు రుణబాధలు ఇంకా అంతరంగిక ఎన్నో రకాల గుప్త సమస్యలు తొలగిపోయి భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కావున నవనాథ గ్రామ ప్రజలందరికీ కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహాన్ని ఇస్తూ శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి.